కొంతమంది పిల్లలకి పాల పళ్ళు వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. వాంతులు, విరోచనాలు ఇలాంటివి. అవి అసలు ఎందుకు వస్తాయి ఎట్లా? అంటే కామనా అది? యాక్చువల్లీ మేడం అదేమీ పాల పళ్ళకి అవి వచ్చేటప్పుడు వాంతులు, విరోచనాలు అవ్వడానికి ఎలాంటి రిలేషన్ లేదు. బాబు గాని, పాప గాని డెలివరీ అయిన తర్వాత మదర్ నుంచి త్రూ ప్లాసెంటా ఒక ఐజీజీ అనే ఒక ఇమ్యూనోగ్లోబులిన్స్ లైక్ కైండ్ ఆఫ్ యాంటీబాడీస్ పాపకొస్తాయి. ఓకే. సో, ఆ యాంటీబాడీస్ ఒక ప్యాసివ్ ఇమ్యూనిటీ లాగా ఆ! పాపకి ఒక షీల్డ్ లాగా, ఒక కన్నుడికి కవచకుండలాల్లాగా అట్‌లీస్ట్ ఒక 3-6 మంత్స్ ఆ బేబీని కాపాడతాయి. ఓకే. ఓకే. సో, ఆ 3-6 మంత్స్ ఆ యాంటీబాడీస్ యాక్ట్ చేసినంత వరకు బేబీకి ఏమీ కాదు. హ్మ్. వన్స్ అవి డిసపియర్ అయిపోయిన తర్వాత ఆ బేబీ మన చుట్టూ ఉండే పరిసరాలకి మింగిల్ అవుతూ ఉంటుంది. ఆ క్రమంలో చుట్టూ ఉండే ఆ డస్ట్ కానీ, గాలికి, వాతావరణానికి హ్మ్. కొంచెం ఇంటరాక్ట్ అవ్వటం వల్ల అప్పుడు వాంతులు, విరోచనాలు వస్తాయి తప్ప, అదే ఓకే. క్రమంలో పుట్టిన బేబీ 6 మంత్స్ తర్వాత టీత్ కూడా ఎరప్ట్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో, అవును. టీత్ ఎరప్ట్ అవుతున్నప్పుడు ఓకే. మోషన్స్, అవి వామిటింగ్స్ వస్తా అవ్వడం వల్ల ఉంటాయి. ఇవి రెండిటిని మింగిల్ చేస్తారు తప్ప, ఓకే. అంతేగాని ఆ పాల దానికి పళ్ళు దీనికి అసలకి వచ్చినప్పుడే మాకు మ్యాచింగ్ వాటికి ఎలాంటి సంబంధం లేదు.